నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం సై సెట్ చేద్దాం, స్థానిక సంస్థలు మన ఖాతాల్లోకి, బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. వాడివేడి రాజకీయం ప్రారంభం అయినట్లు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల్లో మన సత్తా చాటుదాం, అందరము సై అంటూ ముందుకు నడుద్దాం, మన ఖాతాలోకి మరిన్ని స్థానిక సంస్థలను నెట్టుదాం అనే ఉద్దేశంతో పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంకేతం ఇచ్చారు. ఆయన చక్రాయపేట మండలంలోని నాగలకట్ట గ్రామంలో కార్యకర్తల సమావేశం, నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం, దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. మనమందరం కూడా కలిసి పనిచేయాలి, ముందుకు నడవాలి. మనం రాజకీయంగా ముందుకు నడచాలి అంటే ఈ స్థానిక సంస్థల్లో మన జెండా ఏ పార్టీదో మొత్తం పులివెందుల నియోజకవర్గంలో తెలియచేయాలి. స్థానిక సంస్థల విషయంలో ముందుంటే ఆటోమేటిక్గా మనం ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే దిశ వైపు వెళ్ళవచ్చు. కాబట్టి మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుద్దాం. ధీటుగా రాజకీయాన్ని ఎదుర్కొన్నాం. వైసీపీ నేతల కనుసన్నల్లో ఉన్న వాళ్ళను మనం ఎంతైనా దీటుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈసారి ఆషామాషి ఎన్నికలు కాదు, ముందుకు నడుద్దాం, మన సత్తా ఏందో చాటుదాం, అందరూ సిద్ధంగా ఉండాలి అనే నినాదంతో ఎప్పటి నుంచే చక్రాయపేట నుంచే అటు తర్వాత ప్రారంభ కార్యక్రమాన్ని హెచ్చరికల ప్రతిపక్ష నేతలకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సుస్పష్టంగా అర్థమవుతుంది. బీటెక్ రవి సారాంశం వెనుక ఈ రాజకీయ కోణం ఏ విధంగా ఉంటుందో, స్థానిక సంస్థల రాజకీయ ప్రణాళికలు, ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు, ఆ తర్వాత చిత్తరబిత్తర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూద్దాం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.